హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే పాజిటివ్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది, అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్లో క్లోజ్ అయింది, అన్ని ఇండెక్సెస్ కూడా. కాకపోతే మీరు నోటీస్ చేస్తుంటే ఇండియా విక్స్ వచ్చేసి మనకి దగ్గర 5% దగ్గరలో ఇవాళ క్రాష్ అయింది. బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ ఏదైతే నిఫ్టీ ప్రీమియమ్స్ ఉన్నాయో, సో బోత్ సైడ్స్ మీరు చూస్తే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ప్రీమియమ్స్ కరెక్షన్ అయినాయి అండ్ మెల్ట్ అయినాయి. సో బోత్ సైడ్స్ మెల్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 46% కాల్ సైడ్, అండ్ ఇక్కడ చూస్తే ఓటీఎంస్లో మీరు 60-70% ఏదైతే హై ప్రీమియమ్స్ ఉండేనో హై విక్స్ వల్ల అవన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ మీరు నిఫ్టీ చార్ట్ కనుక మనం ఇంట్రాడే చార్ట్ చూసామనుకోండి, సో ఇది మనకి ఇంట్రాడే చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్. సో 5 minutesలో మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకొని స్లైట్లీ అప్ సైడ్లో వెళ్ళింది. కాకపోతే టఫ్ టు ట్రేడ్ ఉండే ఇంట్రాడేలో ఇవాళ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా చిన్నగా మూవ్ అయింది అప్ సైడ్లో, అండ్ ఏదైతే మనకి డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ కూడా చేసింది మార్కెట్. 24,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే ఇవాళ. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు. సో మార్కెట్ వచ్చేసి 24,640 దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయిన ఉంటే రెసిస్టెన్స్ వచ్చేసి 24,680 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉండే యాజ్ పర్ ఆల్గో లెవెల్స్, అండ్ డౌన్ సైడ్లో 24,450 సపోర్ట్ లెవెల్ ఉండే. సో అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయినట్టు అప్ సైడ్, లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేయ డౌన్ సైడ్ ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుండేనో ఇవాళ డే లో అండ్ ప్రీవియస్ డే లో, ఈ రెండు లోస్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తున్నాయి. ఈ రెండు లోస్ బ్రేక్ అవుతేనే సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి ఇంట్రాడేలో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ హై బ్రేక్ అవుతే మార్కెట్ అప్ సైడ్ లో 24,700 24,800 వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చెప్పి. సో మార్కెట్ అయితే బ్రేక్అవుట్ చేసింది, బట్ మార్కెట్ చాలా స్లో మూమెంటంలో ఉండే, టఫ్ టు ట్రేడ్ ఉండే నిఫ్టీలో. అండ్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు ఎక్స్పైరీ కదా సో నిఫ్టీది. సో ఇది చూసుకుందాం మనం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది డైలీ టైం ఫ్రేమ్ లో ఒక ప్యారలల్ ఛానల్ మనకి డ్రా అవుతూ కనిపిస్తుంది. లోవర్ హై అండ్ లోవర్ లో కనిపిస్తుంది మనకి కంటిన్యూస్లీ మార్కెట్ అనేది. సో ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరలో మనకి నిఫ్టీలో ఉంది, అది వచ్చేసి మనకి 24,500 24,450 లెవెల్. ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. నిన్న కూడా ఈ పాయింట్ చెప్పాను, సో అబ్జర్వ్ చేయండి అని చెప్పి. సో ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ అవ్వచ్చు, సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 24,350 అండ్ 24,200 వరకు మార్కెట్ ఒక టార్గెట్స్ ఉంటాయి నిఫ్టీవి. అండ్ అప్ సైడ్ లో మార్కెట్ వెళ్ళాలంటే 24,700 లెవెల్ పైకి మార్కెట్ వెళ్తే అప్పుడు మనం కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ కవరింగ్ నిఫ్టీలో. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం స్టిల్ ఇంకా కూడా బెరిష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లోనే ఉంది, అండ్ కాకపోతే దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ 24,700 పైకి మార్కెట్ వెళ్తే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదా మార్కెట్ 24,500 or 450 బ్రేక్ అయింది అనుకోండి, రేపు ఎక్స్పైరీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్ గా పెట్టుకోండి. సో వ్యూ వచ్చేసి యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ వ్యూ. సో రేపు ఇంట్రాడేలో మనకు అర్థమవుతుంది మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ ని క్రాస్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ లో చూసినా సరే మార్కెట్ అనేది ఇదే రేంజెస్ లో ఉంది కాబట్టి, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో కంప్లీట్లీ రేంజ్ బౌండ్, అండ్ మార్కెట్ 24,700 పైనకి వెళ్తే షార్ట్ కవరింగ్ ప్లాన్ చేయొచ్చు, అండ్ డౌన్ సైడ్ ఏదైతే 2 days లోస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, అండ్ డౌన్ సైడ్ లో మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ ఇక్కడ లోస్ బ్రేక్ అవ్వట్లేదు, 55,451 అండ్ దాని కింద లెవెల్. సో ఇక్కడ కంటిన్యూస్లీ ఈ లోస్ అనేది ఇంటాక్ట్ అయి ఉన్నాయి సపోర్ట్ లేక. సో రేపు మార్కెట్ కనుక ఈ లో బ్రేక్ చేస్తేనే పీఈ సైడ్ లో ప్లాన్ చేయండి డౌన్ సైడ్, అదర్వైజ్ ఈ లోస్ పైన ఉన్నంతసేపు బేరిష్ ప్లాన్ చేయొద్దు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ కి ప్లాన్ చేయాలంటే మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి, ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్లీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్
55,400 అండ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఆల్రెడీ 4 days నుంచి లోస్ అవుతున్నాయో అది ఇదే పాయింట్లో ఉన్నాయి. సో అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఇవాళ సో ఏదైతే 915 క్యాండిల్ ఒక హై ఉందో అది బ్రేక్ అవ్వలేదు. 55,800 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 55,900 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో కంటిన్యూషన్ చేయొచ్చు మీరు అప్ సైడ్కి. అండ్ ఇక్కడ మార్కెట్లో దగ్గరలో రెసిస్టెన్స్ 55,900 అండ్ 56,000 రెసిస్టెన్స్ ఉంది. సో కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఒకవేళ మార్కెట్ 55,900 56,000 లెవెల్ పైకి వెళ్తే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది కాబట్టి సో కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేయండి. ఆల్ టైమ్ హైస్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కాల్ చేస్తే మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో డౌన్ సైడ్కి వ్యూ వచ్చేసి మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే 55,400 లెవెల్ బ్రేక్ అవుతేనే బేరిష్ ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీ. అదర్వైజ్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ చార్ట్ చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ లాగానే ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్లీ ఇవాళ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని స్లోలీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ దగ్గరలో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ దగ్గర నుంచి ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది 81,100 లెవెల్. సో ఇక్కడ మన చార్ట్కి ట్రేడింగ్ వ్యూ చార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను. సో బ్రోకర్ చార్ట్కి అండ్ ట్రేడింగ్ వ్యూ చార్ట్కి సెన్సెక్స్ చార్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకోసం నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మన ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉందో అది కొన్నిసార్లు షేర్ చేయను. సో స్టిల్ పీపుల్ డిఎం చేస్తుంటారు షేర్ చేయమని చెప్పి, అందుకోసం షేర్ చేస్తాను. కన్ఫ్యూజన్ అవ్వద్దు, కొన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చార్ట్ పైన మన బ్రోకర్ చార్ట్ పైన చూసుకుందాం సెన్సెక్స్ని. సెన్సెక్స్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఏదైతే నిఫ్టీ మనకి కనిపిస్తుందో సేమ్ మేజర్ పాయింట్ లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ ఎలాగైతే ఉందో సెన్సెక్స్ కూడా అలాగే ఉంది. సో 80,480 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ 81,233 లెవెల్ అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు, షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నా ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక ప్యారలల్ ఛానల్లో సెన్సెక్స్ ఉంది. సో సెన్సెక్స్ అప్ సైడ్లో ట్రెండ్ లైన్ వచ్చేసి ప్యారలల్ ఛానల్ హై ఏదైతే మనకు ఉందో ట్రెండ్ లైన్ అది మనకి రెసిస్టెన్స్ ఉంటుంది 81,200 ఆర్ 81,300 లెవెల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ఇదే రేంజ్లో ఉంటుంది. అండ్ పానిక్ సెల్లింగ్ ఎప్పుడు రావచ్చు సెన్సెక్స్లో అంటే 80,480 కిందికి బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయవచ్చు, పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 80,000 లెవెల్ టార్గెట్ ఉంటుంది. అండ్ దాని కిందికి వస్తే 79,600 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,600 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి. సో 24,600 లెవెల్ దగ్గర 1,39,000 పుట్ సైడ్ ఉంది. అండ్ కాల్ సైడ్ మనం చూసేటైతే 1,48,000. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనకు కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది. 24,700 లెవెల్ దగ్గర 1,24,000. ఇక్కడ మీరు చూసినట్టయితే 24,800 అండ్ ఇక్కడ మనకు 25,000 లెవెల్ దగ్గర 1,87,000. సో అప్ సైడ్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీ. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ కాకపోతే మనం విక్స్ చూసామనుకోండి, విక్స్ కూల్ ఆఫ్ అవుతుంది. సో ప్రీమియమ్స్ కూడా అడ్జస్ట్ అవుతున్నాయి. సో రేపు ఎక్స్పైరీ, సో కరెంట్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయకండి, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకొని చేయండి. ఎందుకంటే టీటా డికే వల్ల సో లాసెస్ అవ్వకుండా. ఓకే, బోత్ సైడ్స్ అయితే ప్రీమియం డికే వల్ల బోత్ సైడ్స్ మార్కెట్లో మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ప్రైస్ మూవ్ అవుతున్నా సరే ప్రీమియమ్స్ కొన్నిసార్లు మూవ్ అవ్వవు. ఇవాళ ఇంట్రాడేలో చూశాను నేను. సో ప్రైస్ మూవ్ అవుతున్నా సరే ఈవెన్ నిఫ్టీ 25 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, సో ప్రీమియం వచ్చేసి జస్ట్ 2 to 3 పాయింట్స్ మాత్రమే మూవ్ అవుతుంది. సో ఇలాంటి కేసులలో కరెంట్ ఎక్స్పైరీ చేసేదానికన్నా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో చేయండి. సో టీటా డికే కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మీరు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, సో ఆప్షన్ చైన్ డేటా అయితే యాజ్ ఆఫ్ నో నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 89 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి 143 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 139 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను రెండు కూడా పెట్టుకుంటాను బిట్ కాయిన్. సో ఇక్కడ ఆల్గో లెవెల్స్ తీసేద్దాం, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో క్రిప్టో స్కాల్పర్ మనం ఆన్ చేస్తే యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి
డౌన్ సైడ్లో కనిపిస్తుంది, అంటే ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐ కింద ఉంది. సో బేరీ సిగ్నల్ కూడా ఇచ్చింది ఇక్కడ, కాకపోతే మార్కెట్ వచ్చేసి అండ్ ఈ క్యాండిల్ ఒక లో కూడా బ్రేక్ చేసింది. ఓకే, అండ్ ఇక్కడ బేరీ సిగ్నల్ సైన్ ఇచ్చింది, మార్కెట్ అయితే క్రాస్ ఓవర్ కూడా జరిగింది బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియంలో చూసామనుకోండి, ఇథీరియం స్లైట్లీ మనకి పాజిటివ్ కనిపిస్తుంది, బట్ బిట్ కాయిన్ వచ్చేసి కంటిన్యూస్లీ సైడ్ వేస్ రేంజ్లో ఉంది. కంటిన్యూస్లీ ఇథీరియం కన్నా మనకి బిట్ కాయిన్ చూసామనుకోండి, బిట్ కాయిన్ వచ్చేసి సైడ్ వేస్ జోన్లో కనిపిస్తుంది. 1 hour టైం ఫ్రేమ్ పెడితే కంటిన్యూస్లీ ఇదే జోన్లో కంటిన్యూస్లీ ట్రేడ్ అవుతుంది, బట్ ఇథీరియంలో కొంచెం ట్రెండీ మూవ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇథీరియం కొంచెం ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు క్రిప్టోలో ఫోకస్ చేయాలనుకుంటే ఇథీరియం పైన ఫోకస్ చేయండి. ఇక్కడ 2650 ఉంది, 2650 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనం అలర్ట్ కూడా పెట్టాను. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయిందనుకోండి 2680 అండ్ 2699 వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 26575 మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్లో కన్సోలిడేషన్ జరిగింది. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ 2680 అండ్ 2699 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది కంటిన్యూషన్ అవుతే 2750 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇథీరియం కొద్దిగా బులిష్ కనిపిస్తుంది. బిట్ కాయిన్ వచ్చేసి సైడ్ వేస్లో స్టక్ అయింది. నిన్న బిట్ కాయిన్లో ట్రేడ్ కూడా చేసాము, సో ప్రీమియం ఛానల్లో. సో ఇక్కడ నేను చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. క్రిప్టో ప్రీమియం ఛానల్లో నిన్న మనం బిట్ కాయిన్లో 1200 పాయింట్స్ క్యాప్చర్ చేసాం అలర్ట్ నుంచి, ఏదైతే మనకి అలర్ట్ వచ్చిందో. అండ్ అలర్ట్ వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ కూడా చూడండి కొద్దిగా. సో ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూసి దాని తర్వాత ఎంట్రీ తీసుకోండి. కంప్లీట్ స్ట్రాటజీ అండ్ మాస్టర్ క్లాస్ కూడా యాజ్ ఆఫ్ నో అందరికీ కూడా ఫ్రీ చేసేసాను నేను. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి కంటిన్యూస్లీ వీడియోస్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి ఒక 10 వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీరు క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు స్క్రాచ్ నుంచి, మీకు ఏమీ తెలియదు అంటే ఈ మాస్టర్ క్లాస్ ఏది ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. సో మీకు ఫండ్ రిక్వైర్మెంట్ నుంచి డెమో ట్రేడింగ్ వరకు కంప్లీట్లీ ట్రేడింగ్ ఇంక్లూడింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో మీరు దీంట్లో ఫ్యూచర్స్లో చేయాలన్నా ఆప్షన్స్లో చేయాలన్నా అది కూడా చెప్పాను. సో ఎలా ట్రేడ్ ప్లేస్ చేసుకోవాలి, విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి, డిపాజిట్ ఎలా చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రేడ్ ఎలా చేయాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, కంప్లీట్లీ టోటలీ 10 వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్లేలిస్ట్ ఉంటుంది క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి, దీన్ని క్లిక్ చేయండి. సో టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, ఫస్ట్ చూడండి. సో చూసి అర్థం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీరు ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఉంటుంది రిఫరల్ లింక్ కింద. సో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ రిఫరల్ లింక్ నుంచి అండ్ అక్కడ ఫండ్ యాడ్ చేసుకోండి. ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో అప్పుడు నేను ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ క్రిప్టో ఏదైతే స్కాల్పర్ ఉందో స్ట్రాటజీలో చెప్పింది, సో ఆ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు నిన్న సో ఏం చెప్పాను, మాస్టర్ క్లాస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్ అని చెప్పాను కదా. సో ఇవాళ కంప్లీట్లీ అందరికీ ఫ్రీగా చేసేసాను, సో దట్ మీకు అందరికీ కూడా క్లియర్లీ అర్థం కావాలని చెప్పి. సో స్క్రాచ్ నుంచి కూడా ఉంది, సో వెళ్ళి చూడండి, నేర్చుకోండి, టైం ఇవ్వండి. సో వీకెండ్స్లో నేర్చుకుంటారా, ఎప్పుడు నేర్చుకుంటారో వెళ్ళి చూసి అన్ని వీడియోస్ చూసి అర్థం చేసుకోండి. దాని తర్వాత మీకు నచ్చితే రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో అప్పుడు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కానీ అండ్ క్రిప్టో స్కాల్పర్ కానీ యాక్సెస్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, వెరిఫై చేసుకొని నేను యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు. సో ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను నేను. సో అది కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.